సంక్షేమానికి కూడా ఈరోజు ప్రజల సొమ్ము ఇవ్వడం అనేటువంటిది ఈరోజు సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మేము ఈరోజు మిమ్మల్ని స్పష్టంగా అడిగేది, ఇంత ఆయోచితమైనటువంటి లబ్ధి వాళ్ళని చేకూర్చాలని మీరు తహతహలాడుతున్నారు అంటే మీకు వాళ్ళకి మధ్య కుదిరినటువంటి డీల్ ఏంటి, ఆ డీల్ ద్వారా మీకు వచ్చేటువంటి ప్రయోజనం ఎంత అనేటువంటిది ఈరోజు మేము చర్చించడం కాదు, మేము మాట్లాడడం కాదు, ప్రజలందరూ కూడా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. మా హయాంలో 7 కాలేజీలు పూర్తి చేశాం, 6 చోట్ల తరగతులు ప్రారంభించాం, దాదాపుగా 850 సీట్లు వచ్చాయి. ఈరోజు పేద పిల్లలకు దాని ద్వారా మేలు జరిగింది. దానితో పాటు ఈరోజు పీజీ సీట్లు కూడా మంజూరవుతున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీల ప్రయోజనాలు కూడా ప్రతి ఒక్కరికి కనిపిస్తున్నాయి. ఈరోజు వైద్యం, విద్య అనేటువంటి అందుబాటులోకి రావడం జరిగింది. తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుంది, తక్కువ ఖర్చుతో ఈరోజు మెడికల్ విద్యను అభ్యసించడానికి పేద విద్యార్థులకు అవకాశం వచ్చింది. కాబట్టి మీరు ఎందుకు వాటిని ఇంత ఉపయోగకరమైనటువంటిది 10 మందికి మేలు చూపించేది ఈ సమాజానికి విద్య వైద్యాన్ని అందించేటువంటి కాలేజీలని అడ్డగోలుగా ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారనేటువంటిది, అది కాక అమ్మేయడమే కాకుండా ఉచితంగా ఆ ప్రైవేట్ యాజమాన్యాలకి జీతాల మీద, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మీద నజరాలు ఇచ్చి వాళ్ళకి ఎందుకు మీరు అండదండలు అందించాల్సినటువంటి అవసరం వచ్చింది? 1000 కోట్ల రూపాయలు ఉచితంగా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? ఇది అన్యాయం కాదా? ప్రజలకి మీరు ద్రోహం చేసినట్లు కాదా? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? మొన్నేమో పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పిందన్నారు, ఈరోజేమో కేంద్రం చెప్పిందని ఒకరోజు మాట చెప్తున్నారు. అంటే మీరు మనసులో ఉన్నటువంటి వాటిని ఎవరెవరో చెప్పారన్నట్టుగా వాళ్ళందరికీ దాన్ని ఆపాదిస్తా, అవన్నీ లేనిపోయినటువంటి అన్నింటిని మీరు జోడించుకుంటా, మీరు ఊహించుకుంటా, ఆ ఊహించుకున్నటువంటి వాటిలన్నీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి ఈ సమాజంలో ఉండేటువంటి వాళ్ళని తప్పుదావ పట్టించి ఒక దుష్ప్రచారం చేయడానికి కొంతమంది మీడియాని మీరు పోగు చేసుకొని ఈరోజు చేసేటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రజలు ఈ విషయంలో మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, తప్పుపడుతున్నారు. దీని వెనక ఉన్నటువంటి లబ్ధి ఏంటి, మీ స్వార్థ ప్రయోజనాలు ఏంటి? ప్రజా ప్రయోజనాలను వదిలిపెట్టి చంద్రబాబు ఎందుకు స్వార్థ ప్రయోజనాల కోసం పోరాడుతున్నాడు, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాకులాడుతున్నాడు, మొండిగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా చెప్పేటువంటి విషయం. అందుకనే మేము చంద్రబాబు నాయుడుని సూటిగా ఒక మాట అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు రకరకాల మాటలని చెప్తున్నాడు. ఎక్కడైనా ప్రభుత్వ రంగంలో పెట్టినటువంటి మెడికల్ కళాశాలలని, ప్రారంభించినటువంటి మెడికల్ కళాశాలలని దేశంలో ఎక్కడైనా ప్రైవేటీకరణ జరిగిందా? ప్రైవేటు సంస్థలకు అప్పగించారా? అప్పగిస్తే చెప్పండి, చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని. ఇదిగో ఈ పలాని కాలేజీ ప్రభుత్వ రంగ సంస్థలో ఈరోజు ప్రభుత్వం నడుపుతూ దాన్ని ప్రైవేటీకరణ చేశామని చెప్పని. ఎక్కడా లేనటువంటి సాంప్రదాయం, ఎన్నడూ జరగనటువంటి సాంప్రదాయం. ప్రభుత్వ రంగంలో కాలేజీని ఎక్కడైనా ప్రైవేటు వ్యక్తుల నిర్వహణకి ఇచ్చారా? అదన్నా చూపమనండి. మీరు ఏదన్నా ఉంటే చెప్పండి, ఇదిగో ఇది జరిగిందని చెప్పి చూపించండి. కాబట్టి వైద్య రంగంలో మన రాష్ట్రం కన్నా ముందు వరుసలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా ఇది ప్రభుత్వ కాలేజీలు ఏదైతే ఉందో వాటిని ఎక్కడన్నా ప్రైవేట్కి ఇచ్చారా? ప్రైవేటీకరణ అనేటువంటిది జరిగిందా? ప్రైవేటీకరణ ఎక్కడన్నా చేశారా? దీనికి సమాధానం చెప్పడంలే. ఎంతసేపటికి నేను అనుకున్నటువంటి ధోరణే, దేశంలో ఎక్కడా లేనప్పుడు, ఎవరు దాన్ని చేపట్టినప్పుడు, దానివల్ల ఉపయోగాలు లేవు అని చెప్పి నిర్ధారించుకొని ఆ దిశగా అడుగులు వేయినప్పుడు మీరు ఎందుకని ఆ విధంగా పనిచేయాలనుకుంటున్నారు? ఇక్కడ మీరు ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఆ పని చేయాలనుకుంటున్నారు? దాని అర్థం మీకు వచ్చేటువంటి కమిషన్లు, మీకు సంబంధించినటువంటి వాళ్ళకి దోచిపెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన, కుట్ర మీలో ఉందా లేదా? కాబట్టి ఇవన్నీ మేము మాట్లాడడం కాదు, అనేక ప్రతిపక్ష పార్టీలు, మీకున్నటువంటి కూటమితో ఉన్నటువంటి పార్టీలు మాట్లాడుతున్నాయి, మీతో జతకట్టినటువంటి పార్టీలు మాట్లాడుతున్నాయి. మీతో జతకట్టినటువంటి మీ పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పనులు ఈరోజు కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ఈరోజు ఎక్కడో వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ సభలో మాట్లాడావు. ఏం మాట్లాడావు? ఈరోజంతా నేను చాలా హుందాగా రాజకీయాలు చేసినటువంటి వాడిని, అంత హుందాగా రాజకీయాలు చేశాను, వాజ్పేయితో రాజకీయాలు చేశాను, అటువంటిది ఈరోజు చిల్లర రాజకీయాలు చూసి మాట్లాడుతున్నాను అని చెప్పుకున్నావు. బాగానే ఉంది. ఈ రోజు నువ్వు చిల్లర రాజకీయాలు అన్నావు. దానికి సంబంధించి వాజ్పేయి గారితో నువ్వు రాజకీయాలు చేసావు. వాజ్పేయి గారితో నువ్వు ఎలాంటి రాజకీయాలు చేసావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో, లేదంటే నేను గుర్తు చేస్తాను. ఒకసారి నెమరు వేసుకో జ్ఞాపకాలు. 2004కు ముందు వాజ్పేయి గారిని ఆయన ఇంకా 6 నెలల సమయం ఉందంటే, లేదు ముందస్తు ఎన్నికలకు రావాల్సిందని చెప్పి పట్టుబట్టి 6 నెలల ముందు ఎన్నికలకు తీసుకొచ్చి ఆ ఎన్నికల్లో నువ్వు అధికారం కోల్పోవడమే కాకుండా కేంద్రంలో వాజ్పేయి అధికారం కూడా, వాజ్పేయి గారి ప్రభుత్వం ఆ రోజుకు అధికారం కోల్పోవడానికి కారకుడు నువ్వు కాదా? నీ స్వార్థం కదా? 2004 తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆ రోజు వాజ్పేయి గారు ప్రభుత్వాన్ని వదిలిపెట్టి 2009లో ఇతరులతో దత్తకట్టినటువంటి వాడు నువ్వు కాదా? ఇవి చిల్లర రాజకీయాలు కాదా? ఏ ఎండగా గొడుగు పట్టేటువంటి నువ్వు ఈరోజు చిల్లర రాజకీయాల గురించి మాట్లాడుతున్నావు, వాజ్పేయి గారితో గురించి మాట్లాడుతున్నావు. దీన్ని చిల్లర రాజకీయాలు అంటారా? నీకు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళతో స్నేహితం చేయడం,
తర్వాత వాళ్ళని విమర్శించడం, వాళ్ళకి దూరం జరగడం, మళ్ళీ నీ అవసరాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. మరలా నువ్వేం చేసావు? 2009లో దూరం జరిగావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడావు? మోడీ అనేటువంటి వాడు ఆంధ్రాకు వస్తే అరెస్ట్ చేస్తానన్నావు. 2014లో మోడీ దగ్గరికి వెళ్ళారు. మోడీ దగ్గరికి వెళ్ళి మరలా మోడీతో జతకట్టారు. జతకట్టి ఎన్నికల అధికారంలోకి వచ్చావు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో నువ్వు మోడీని గురించి ఏం మాట్లాడావు? ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తూ ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఏ విధంగా నువ్వు విమర్శించావు? 2014 తర్వాత జరిగినటువంటి సంఘటన 2014లో అంటకాగినటువంటి నువ్వు ఆ తర్వాత ఏ విధంగా విమర్శించి మరలా 2019లో దూరం పెట్టి 2024లో ఈరోజు మోడీ గారిని కలిసి నువ్వు మారలే. నువ్వు చంద్రబాబు నాయుడే కదా, మోడీ గారు నరేంద్ర మోడీ గారే కదా. ఆ రోజు ఆయన నువ్వు నీ నోటితోనే కదా తిట్టావు, నీ నోటితోనే కదా దూషించావు, నీ నోటితోనే కదా తోలరాడావు, నీ నోటితోనే కదా విమర్శించావు. ఆ నోటితో విమర్శించినటువంటి వాడివి ఈరోజు మరలా పొగుడుతున్నావంటే నీ 2 నాలుకల ధోరణి, 2 కళ సిద్ధాంతం, నీకన్నా చిల్లర రాజకీయాలు చేసేటువంటి వాడు ఈ భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాన్ని గురించి మాట్లాడేటువంటి హక్కు నీకుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఎవరికైనా నీలాగా అవకాశవాద రాజకీయాల కోసం ఏ ఎండకా గొడవపడుతూ వాళ్ళతో పొత్తు కుదుర్చుకుని రాజకీయాలు చేయలేదే. ఒంటరిగా రాజకీయాలు చేశాడు. 3 సార్లు ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తే ఒంటరిగా పోటీ చేశాడు. ఒకసారి అధికారం కోల్పోయాం, రెండోసారి అధికారంలోకి వచ్చాం, మూడోసారి అధికారం కోల్పోయాం. అధికారం వచ్చినా అధికారం రాకపోయినా నీలాగా చిల్లర రాజకీయాలు, చిల్లర కోసం పొరపాట్లు చేసినటువంటి చిల్లర కోసం ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదు. అది గుర్తు తెచ్చుకుంటే మంచిది. కాబట్టి నువ్వేదో మాట్లాడాలని చెప్పి నేనేదో చాలా పెద్ద రాజకీయాలు చేశాను, ముందాక రాజకీయాలు చేశాను, వీటిని వాజ్పేయి గారితో మోడీ గారితో ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి వ్యక్తుల గురించి వాళ్ళు చాలా ప్రతిభావంతులు అని చెప్పేటువంటి వ్యక్తులతో నువ్వు చేసినటువంటి రాజకీయాలను చిల్లర రాజకీయాలు అంటారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాజకీయాలను చిల్లర రాజకీయాలు అంటారా?